ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వాటర్ వేడి చేసుకొని వాటర్లో స్పైసీస్ అన్నీ వేసేసాను. నెక్స్ట్ మసాలాకు రెడీ చేస్తున్నాను. మసాలాకు అన్నీ ఏం చేశానంటే ధనియాలు, జీలకర్ర, లవంగాయలు అవన్నీ కొంచెం రోస్ట్ చేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసాను, కొంచెం కొబ్బరి వేసాను. అవన్నీ రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ వాటర్ బాగా వేడైంది. వాటర్ వేడయ్యాక రైస్ ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. ఆ వాటర్లో వేసాను, అది ఉడుకుతుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బాయిల్ చేసిన ఎగ్ ఉన్నాయి కదా, అవి కొంచెం రోస్ట్ చేసుకున్నాము. రోస్ట్ చేసుకున్న దాంట్లోనే ఆ ఆయిల్లోనే ఆనియన్ వేస్తున్నాను చూడండి. ఆ ఆనియన్ బ్రౌన్ ఆనియన్ అంటాం కదా అవి. తర్వాత కళాయి పెట్టుకొని గిన్నె పెట్టుకున్నాను, కళాయి కాదు సారీ గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో ఆయిల్ వేసుకొని కరివేపాకు, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు, ఎగ్స్ మనం ముందే వేయించుకున్న ఎగ్స్, గరం మసాలా, కారం, నెక్స్ట్ ఇది మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసాను. కొంచెం పెరిగేసాను, పెరిగేస్తున్నా చూడండి. ఆ పెరిగేసినాక మొత్తం మిక్స్ చేసుకున్న ఉప్పు కారం అన్నీ వేసాను. కొంచెం ఉప్పు సాల్ట్ వేసాను చూడండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అవన్నీ వేసినాక బ్రౌన్ ఆనియన్ వేసాను. ఆ తర్వాత మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ ఉంది, ఆ రైస్ వేసుకుందాం. ఆ రైస్ వేసుకొని పైనుంచి ఒక లేయర్ లాగా వేసుకొని తర్వాత నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్, పుదీనా వేసుకొని అవి పెట్టుకున్నాక నెక్స్ట్ మళ్ళీ ఉన్న కొద్దిగా మసాలా పెట్టుకొని మొత్తం రైస్ అంతా వేసుకొని ఆ మసాలా పెట్టేసుకొని పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్, ఆ ఉన్న మసాలా అవన్నీ పెట్టేసి సిల్వర్ ఫైల్ ఉంటుంది కదా దాంతో నేను ఇలా ఓపెన్ కాకుండా ఆవిరి పోకుండా అలా చేశాను. ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలంటే రైతా గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది.